ఈ వీడియో ప్రమోషన్ వీడియో కాదండి, ఇది ప్రిపరేషన్ వీడియో. ఈ వీడియోస్ నేను చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాను. సో మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ సందర్భాల్లో నేను చెప్తూ ఉన్నాను. టెస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇప్పుడు మనకి ఫ్రెషర్స్ వస్తుంటారు, జాబ్ క్యాలెండర్ వచ్చింది, చాలా సందర్భాల్లో చెప్పానని చెప్తున్నాను కదా. అసలు డైలీ టెస్ట్లు ఎందుకు పెడుతున్నాము, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్లో టీచింగ్ చేస్తూ డైలీ టెస్ట్లు సివిక్ సెంటర్లో పెడుతున్నాం. అంటే దాదాపు ప్రతిరోజు ప్రతి ఒక్క టెస్ట్ అనేది పెట్టాం. ఈ టెస్ట్లో మనకు ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్ ఎట్లా పెడుతున్నామంటే, మనకి టాపిక్ ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఈరోజు టాపిక్ చెప్పాను అనుకోండి, ఆ టాపిక్ మీద నెక్స్ట్ రోజు మనం 20 టాపిక్స్ అనేది 20 క్వశ్చన్స్ అనేది తీసుకుంటాము. ఆ 20 క్వశ్చన్స్ అనేది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, అస్సాం కావచ్చు, గుజరాత్ కావచ్చు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అట్లా అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నుంచి ఈ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది మనం కన్సల్టేషన్ చేసి డైలీ టెస్ట్ పెడతాము. ఇలా నువ్వు కానీ చదివినట్లయితే ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఈ సింపుల్ పాయింట్ తెలుసుకోవడం కోసం అశోక్ నగర్లో కానీ హైదరాబాద్లో కానీ సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి 3 years పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక అటెంప్ట్ కూడా వేస్ట్ అవుతుంది. ఇలా చాలామంది వస్తూ ఉంటారు, సార్ లాస్ట్ టైం రాశాను, టెస్ట్ సిరీస్ రాయలేదు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయలేదు, బుక్ చదువుకుంటూ కూర్చున్నాను, అదే రీజన్ అని చెప్తూ ఉంటారు. సో కంపల్సరీ అది స్ట్రాంగ్ రీజన్ అండి, వన్ ఆఫ్ ది రీజను. అది నువ్వు కానీ తెలుసుకొని రెక్టిఫికేషన్ కానీ చేసుకున్నావంటే సో ఆటోమేటిక్గా నీ యొక్క ప్రిపరేషన్ అనేది స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఇది డైలీ టెస్ట్ యొక్క యూసు. సో ఈ డైలీ టెస్ట్లు అనేది మనకి ఇప్పుడున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1 బ్యాచ్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న క్లాసెస్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్లో కూడా మనం డైలీ టెస్ట్లు పెడుతున్నాము. ఈ డైలీ టెస్ట్లు ఎవరి కోసం అంటే, మనకు ఇప్పుడు ఫ్రెష్గా క్లాసెస్ తీసుకుంటున్నారు కదా, వీళ్ళ కోసం క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ప్లస్ డైలీ టెస్ట్లు. ఇవి రాసుకుంటూ వెళ్ళామంటే నీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ అప్పుడే నువ్వు ఫ్యాకల్టీని అడగచ్చు, క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. అప్పుడు సబ్జెక్ట్ మీద మనకి ప్రోగ్రెస్ కమాండ్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ డైలీ టెస్ట్.